నీతో ఏ మాట ద్వారా అయితే దర్శించాడో, దేవుడు నిన్ను ఏ మాట ద్వారా అయితే పురుగొల్పాడో ఆ మాటని చేతబట్టుకుని ఈ ఆన్లైన్ ప్రేయర్లో వృధాగా పోనివ్వకమ్మా. యాకోబు రాత్రంతా పెనుగులాడాడంట, ఒక అద్భుతాన్ని చూశాడంట. రాత్రంతా పెనుగులాడాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాలు కనుక మనస్ఫూర్తిగా దావీదులాగా నువ్వు కూడా ప్రార్థన చేయి. నైనా నువ్వు కాపాడుతావు నాయనా, నేను నిన్ను నమ్ముతున్నానయ్యా, నా రక్షకుడు నీవేనయ్యా. నా శత్రువులు, అది ఏ శత్రువు అయినా కానీ, ఆర్థిక శత్రువు అయినా కానీ, అనారోగ్య శత్రువు అయినా కానీ, కుటుంబంలో ఎటువంటి శత్రువు అయినా కానీ పారదోలుతామని నేను నమ్ముతున్నానయ్యా అని వ్యక్తిగతంగా ఒక 2-3 నిమిషాలు నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు ప్రార్థన చేసుకున్న తర్వాత నేను ప్రార్థన చేస్తాను. ఈ ఆన్లైన్ ప్రేయర్లో దేవుడు నీకేం నేర్పించాడో, దేవుడు నీతో ఏదైతే మాట్లాడాడో ఆ మాటను పట్టుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటావా? ఒక చిన్న ప్రార్థన చేసుకుంటావా? నమ్మట్లేదన్నా, ఇంకా అపనమ్మకమేనా? నమ్ముతావా? ఈరోజు నువ్వు నమ్ము, నీ దేవుడు నీ స్థితిని మారుస్తాడు. నువ్వు ఆరాధించే దేవుడు బలమైన దేవుడు. నువ్వు ఆరాధించే దేవుడు ఈ రోజుకి సజీవుడు. నువ్వు ఆరాధించే దేవుడు ఈ రోజుకి పునరుత్థానపు బలంతో నిలబడిన వాడు. నువ్వు ఆరాధించే దేవుడు ఆకాశంలో సింహాసనం ఆసీనుడై దేవదూతల సైన్య సమూహంతో మన మధ్యకి మరలా రాబోతున్న దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ కోసం ఆగిపోయే దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ కోసం నిలబడిపోయే దేవుడు. నువ్వు నమ్ము, విశ్వాసంతో ప్రార్థన చేసుకో, విశ్వాసంతో ప్రార్థన చేసుకో. సమయాన్ని కోరలేకమ్మా. విలువైన సమయం దేవుడు ఇచ్చాడు, విలువైన సమయం దేవుడు ఇచ్చాడు. నీతో ఏదో ఒక మాట ద్వారా మాట్లాడు, ఆ మాటను పట్టుకుని తిరిగి దేవుడితో మాట్లాడు. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడాడు కదా, తిరిగి దేవునితో మాట్లాడు. అట్లాంటి నమ్మకత్వాలు నాకు ఇవ్వండియా. ఎంతకాలమో అయినా నేను నమ్ముకుని, కానీ అంత నమ్మకంగా ఉండలేకపోతున్నానయ్యా, అంత నమ్మలేకపోతున్నాను ప్రభా. అపనమ్మకం వెంటాడుతుంది ప్రభా. అయ్యిద్దా లేదా, జరిగిద్దా లేదా, అవుతుందా లేదా అని 2 మనసుల తలంపుల మధ్య అపనమ్మకంతో కొట్టుకులాడుతున్నాను ప్రభా. ప్రభా నా స్థితిని మారుస్తావా? ప్రభా నాకు తోడే నిలబడతావా? నేను ఈరోజు నేను నమ్ముతున్నాను ప్రభా. నా పక్షాన్ని కూడా